రాజేంద్ర డీటెయిల్ చూస్తే బొగ్గు కుంభకోణం కేసులో సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగవతం బయటపడుతుందని దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు విచారణ పేరుతో హడావుడి చేశారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు 7.5 గంటల పాటు విచారించారు. సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఎదుర్కోవాలని విచారణ పేరుతో విపక్షాలను వేధించే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు హరీష్ రావు. రెడ్డి ఇచ్చిన సిట్ నోటీసు అంతా కూడా ఒక ట్రాష్. నిజంగా చెప్పాలంటే ఈరోజు సొల్లు, ఎటువంటి నిరాధారమైనటువంటి ఆధారం లేనటువంటి మాటలు, అడిగిందే అడుగుడు, ఓ గంట అడుగుడు, గంట అడగంగానే పైకెళ్ళి ఫోన్లు వస్తాయి, బయటకు పోవుడు, మళ్ళీ ఒక అర్ధగంటను గంట అడగంగానే మళ్ళీ సైకిల్ వస్తాయి, బయటకు వెళ్ళి ఫోన్ అనగానే మళ్ళీ బయటకు పోవుడు. మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి చేస్తుండా, సిపి సజ్జనార్ చేస్తుండా నాకు తెలియదు. కానీ నిన్న మేము ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశాం. సైట్ విజిట్ సర్టిఫికెట్ లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది. రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపిండు. నాకు నీ